హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఫిష్ కర్రీతో అయితే వచ్చేసాను. నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. మనకి వేడి వేడి అన్నంలో అంటే నిన్న చేసుకున్న ఫిష్ కర్రీ వేసుకొని తింటాం, సూపర్గా ఉండిద్ది ఆ కాంబినేషన్. అయితే నేను ఏ విధంగా చేశానో చూపిస్తాను, వచ్చేయండి. ఇదైతే చెన్నైలో ఫేమస్ ఫిష్ కర్రీ అనమాట. వీటిని శంకర మీనా అంటారు ఇక్కడ. శంకర చేపలు అనమాట. ఈ చేపలతో ఫ్రై అయినా కర్రీ అయినా సూపర్గా ఉండిద్ది. నాకు చెన్నైలో ఎక్కువగా ఇష్టపడేది నేనైతే శంకర చేపలేనమాట. ఇది కర్రీ చేసినా కానీ ఫ్రై చేసినా కానీ సూపర్ హైలైట్గా ఉంటుంది. నాకు ఇష్టం అని చెప్పి మా ఆయన అయితే వచ్చేటప్పుడు శంకర చేపలాగా పడ్డాయంట. మా ఆయనకైతే చెరువు చేపలు పెద్ద పెద్దగా ఉంటాయి కదా, ఆ చేపలు అంటే ఇష్టం. నాకైతే చిన్న సముద్రపు చేపలలో ఈ చిన్న చేపలలో ఈ శంకర చేపలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే కొంచెము ఫ్రైకి తీసి పెట్టేశాను, కొంచెం కర్రీకి అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. కర్రీ కోసం అయితే నేను చింతపండు కొంచెం నానేసుకున్నాను. ఇగో టమాటాలు తీసుకున్నాను, కొంచెం ఫిష్ తీసి పక్కన ఉప్పు కారం అంతా ఫ్రైకి కలిపి పెట్టేశాను అనమాట. కర్రీ కోసం అయితే పక్కన తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక చేపలకని ఒక వెల్లడిపాటి డేక్షానే పెట్టుకోవాలి. చేపలు ఎప్పుడైనా కానీ విరిగిపోకుండా బాగా రావాలంటే నేనైతే చేపలకి నా దగ్గర 3 డేక్షాలు అయితే ఉండేవి అనమాట, చేపల కూర చేసుకోవటానికి సపరేట్గా. ఇదైతే ఒక చిన్న చేపల సెట్ అనమాట, సెట్ కాదు డేక్షా. దాంట్లో అయితే నేను ఇప్పుడు ఏం వేసానంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే వేసాను అనమాట. నీసు కూరలలో ఏ కూరలలో అయినా కానీ కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తాను. ఫిష్ కర్రీలో అయితే ఆయిల్ వేసేసాను. మెంతులు, జీలకర్ర, ఆవాలు అయితే వేసేసాను. అవి కొంచెం చిటపట అనేసరికి మిగతాయి ఆనియన్స్, కరివేపాకు అయితే వేసేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్. ఇప్పుడు నేను ఇందాక చూపించిన ఆనియన్స్ ఏంటంటే చిన్న చిన్న ఉల్లిపాయలు అనమాట. ఈ చిన్న ఉల్లిపాయలు అంటే నాటి అంటారు కదా, అవి అనమాట. ఈ చిన్న ఉల్లిపాయలు ఏ కర్రీలో వేసినా, సాంబార్లో వేసినా, ఏ కర్రీలో వేసినా కానీ టేస్ట్ కొంచెము మన పెద్ద ఆనియన్స్ కన్నా చిన్న ఆనియన్స్ అనేది కొంచెం టేస్ట్ ఎక్కువగా వచ్చింది అనమాట. నేనైతే ఈ చిన్న ఆనియన్స్ కంపల్సరీగా వచ్చినప్పుడల్లా తీసి పెట్టుకుంటాను. ఓపిక ఉన్నప్పుడు ముందే ఒలిసి పెట్టుకుంటాను, చేసేస్తాను అనమాట. టైం లేదనుకున్నప్పుడు పెద్ద ఆనియన్సే కోసి చేసేస్తాను అనమాట. ఇప్పుడు వేసిన పేస్ట్ ఏంటంటే టమాటా, ఆనియను, మళ్ళీ కొంచెం కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్టు వేసానా, వేయలేదనుకుంటా. దీంట్లోనే వేసి మిక్సీ పెట్టేసాను నేనైతే ఆ రోజు. మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గానే వేస్తాను. నేనైతే ఆ రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని దాంట్లోనే టమాటా, ఆనియన్స్, వెల్ ఇదేంది అల్లం వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఆ పేస్ట్ వేసేసిన తర్వాత కారం, ఉప్పు, పసుపు అంతా వేసుకొని మనం వేసిన మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట. బాగా కలపెట్టేసుకోవాలి. మనకు మసాలా వేగిందా లేదా అని తెలియటానికి సైడ్లో అంతా ఆయిల్ వచ్చేసిద్ది అనమాట. అప్పుడు మనకి మసాలా అనేది సగము ఉడికిపోయినట్టు అర్థం అనమాట. చూడండి, అడుగు అంటుతా బాగా మనకి మసాలా అనేది పచ్చివాసన పోయేసిందనమాట. ఇంకా కలబెడుతున్నాను. ఇప్పుడు ఇందాక మనం వేసేటప్పుడు కొంచెము గ్రేవీగా ఉంది, ఇప్పుడు కొంచెం థిక్ అయిపోయింది కదా. ఇప్పుడు చింతపండు నీళ్ళు అయితే ముందే నేను ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను కదా, చింతపండు నీళ్ళు అయితే దాంట్లో పోసేసాను. నేను ఎప్పుడైనా కానీ చేపల కర్రీ అయితే 3-4 రకాలలో చేస్తాను, ఇది ఒక రకం అనమాట. నేను పెద్ద చేపలు అవి చేసేటప్పుడు ఆ లాంగ్ వీడియోస్ కూడా ఇంకా వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. ఇదైతే ఈ ఈ శంకర చేపలు ఈ విధంగా అయితే నేను కర్రీ చేశాననమాట. ఆ రోజు సూపర్గా కుదిరింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న చేపలనైతే మనకి ఆ ఎసురు చింతపండు నీళ్ళు పోసిన తర్వాత మసాలా, చింతపండు నీళ్ళు అన్నీ కలిసి బాగా పచ్చివాసన పోయేదాకా బాగా ఉడికిన తర్వాత మన చేపలనేవి వేసిన తర్వాత కలబెట్టుకోవాలి. దాని తర్వాత అసలు ఒక్కసారి కూడా ఇంకా గెంటే పెట్టననమాట. చేపల కూరలో మీకు అందరికీ తెలిసే ఉండిద్ది, ఏంటబ్బా కొత్తగా భలే చెబుతున్నావే అని అనుకోమాకండి. చేపలు వేసిన తర్వాత నేను ఇంక మళ్ళీ గెంటి పెట్టను, ఫస్ట్ టైమే కలబెడతాను అంతేనమాట. ఇంకేసాను కదా, చేపల కూర అయితే ఉడికిపోతూ ఉంది. ఇంకొక పక్క అయితే చేపల ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ చేపల కర్రీ ఆ గ్రేవీ అంతా మన ఫిష్కి పట్టేంత వరకు ఉడకబెట్టుకుంటాను అనమాట. అంతే ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది.
నేనైతే ఎప్పుడైనా గానీ చేపల కూర నేను చేస్తున్నాను అనంటే, నేను రేపటికి కావాలంటే ఈరోజు ఈవినింగే ఫిష్ కర్రీ అయితే చేసి పెట్టేస్తాననమాట. నైట్ అంతా అలాగే ఉండిద్ది గదా! మార్నింగు ఇంకా ఆ రోజంతా ఏం కర్రీ చేయను. ఫిష్ కర్రీయే సరిపోయిద్దనమాట. వేడి వేడిగా పొద్దున్నే లేసిన ఎమ్మటే నేను టిఫిన్ అయితే చేయను ఆ రోజు. ఇంకా వైట్ రైస్ అయితే చేసేసాను. ఇంక ఫిష్ కర్రీ యేసుకొని తింటే సూపర్‌గా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ విధంగా మీరు కూడా ఈ విధంగానే చేసుకుంటారా? లేదా అప్పటికప్పుడే చేసుకొని తింటారా? ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫిష్ కర్రీ అయితే సూపర్‌గా వచ్చింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. బాయ్ బాయ్.